హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ నీరాజనం 45వ భాగాన్ని వినేద్దాం. ఈవినింగ్ 6 అవుతుంది. మహాల కారు ఒక ఇంటి ముందు ఆగుతుంది. విండో నుండి చుట్టూ చూస్తూ ఉంటుంది. మనం ఎక్కడికొచ్చాం? చెప్తాను దిగు అంటూ రామ్ కూడా కిందికి దిగి తన లగేజీని దింపుతాడు. చుట్టూ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ అందమైన రంగురంగుల పూల మొక్కలకి కొంచెం పక్కనే స్విమ్మింగ్ పూల్, చుట్టూ ప్రశాంతమైన మట్టి వాతావరణం. వర్షానికి ఆ నేలంతా తడవడంతో మట్టి వాసన ఆస్వాదిస్తుంది. చుట్టూ ఆ వాతావరణం చూసి ముఖంలో సంతోషం వెల్లివిరుస్తుంది మహాకి. మహాలో ఆనందాన్ని మైమర్చి చూస్తూ ఉంటాడు రామ్. ఆ ప్లేస్ సూపర్గా ఉంది రామ్, మనం ఎక్కడికి వచ్చాం అంటుంది. రాగా ఫ్రెండ్ ఒకరున్నారు, తన ఫామ్ హౌసే ఇది, రా లోపలికి వెళ్దాం అంటూ లోపలికి వెళ్ళి లైట్స్ ఆన్ చేస్తాడు. కానీ మార్నింగ్ మన ఫ్లైట్ కదా, ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చాం అంటూ అర్థం కాక చూస్తుంది. రామ్కి ఏం చెప్పాలో అర్థం కాదు. నో మహాకి నిజం తెలిస్తే మళ్ళీ అందరికీ దూరంగా వెళ్ళిపోతుంది అనుకుంటూ, ఏం లేదు మహా, ఈ ఫామ్ హౌస్ సేల్ పెట్టారు, మళ్ళీ ఎప్పుడు ఢిల్లీకి వస్తామో, ఒకసారి ఫామ్ హౌస్ మొత్తం చూసినట్టు ఉంటుంది. ఎయిర్పోర్ట్కి కూడా ఈ ప్లేస్ కొంచెం దగ్గరగానే ఉంది, ఈరోజు ఇక్కడే ఉండి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వచ్చు అని వచ్చాం అంటాడు. హో అంటూ ఫామ్ హౌస్ చూస్తూ ఉంటుంది. డ్రైవర్ లగేజ్ రూమ్లో పెడతాడు. మహాలో ఆనందం చూస్తూ మైమరిచిపోతాడు రామ్. మహా ఫొటోస్ క్లిక్ చేస్తూ ఉంటాడు. రామ్ చూపులు తన వీపుకు తెలుస్తుంటే వెనక్కి తిరిగి చూస్తుంది. రామ్ ఫొటోస్ క్లిక్ చేయడం ఆపేస్తాడు. ఏం చేస్తున్నారు మీరు అంటూ కోపంగా చూస్తుంది రామ్ దగ్గరికి వచ్చి. ఫొటోస్ తీస్తున్నాను అంటాడు. మౌనంగా తలదించేస్తుంది. మీరు ఇలా ఫొటోస్ తీయడం నాకేం నచ్చలేదు. నేను ఫొటోస్ క్లిక్ చేస్తే నీకేంటి ప్రాబ్లం అన్నాడు. నా కంటికి ఈ ప్లేస్ అందంగా కనపడింది, ఫొటోస్ తీస్తున్నాను, అయినా నాది అనుకున్న వాటిని ఫొటోస్ తీసుకునే రైట్ నాకుంది. మీరేమంటున్నారో మీకు అర్థమవుతుందా? నేను ఈ ఫామ్ హౌస్ గురించి చెప్తున్నాను అంటాడు రామ్. తన మాటను అక్కడే ఆపేస్తుంది. ఇప్పటి వరకు మీరు ఈ ఫామ్ హౌస్ గురించి మాట్లాడుతున్నారా అంది. మరి నువ్వేమనుకున్నావు అంటూ ఓరగా చూస్తాడు మహా కళ్ళలోకి. అది నేను అంటూ తడబడుతూ అక్కడి నుండి వెళ్ళాలని చూస్తుంది. ఏయ్ మహా ఆగు అంటూ చేతిని పట్టుకుని ఆపుతాడు. రామ్ చేతిని చూస్తూ వెనక్కి చూస్తుంది. మహా పక్కకెళ్ళి మహా భుజంపై చేతిని వేసి ఇద్దరికి సెల్ఫీ తీసుకుంటాడు. షాక్ అయి చూస్తుంది మహా. ఫామ్ హౌస్లో మన గుర్తుగా ఉండాలి కదా, అందుకే అంటూ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రామ్ తన భుజంపై చేతిని వేయడమే గుర్తుకొస్తూ ఉంటుంది. మహా రా అనడంతో ఉలిక్కిపడి చూస్తుంది రామ్ని. ఇద్దరూ ఫ్రెష్ అయి డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇంతలో రామ్ మొబైల్కి కాల్ వస్తుంది అబ్బాయి దగ్గర నుండి. నువ్వు డిన్నర్ చేస్తూ ఉండు, నేను వస్తా అంటూ పక్కకెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పాబాయ్ అంటాడు నెమ్మదిగా. అబ్బాయి జరిగింది మొత్తం చెప్తాడు. టైంకి మీరు అక్కడి నుండి వెకేట్ చేయడం మంచిదైంది సార్, లేదంటే అంటూ కంగారు పడుతూ ఉంటాడు. చెప్పా కదా అబ్బాయి, ఇది వరకు జరిగిన పొరపాటు మళ్ళీ జరగనివ్వను. ఇకపై మహా దగ్గరకు రావాలంటే ఈ రామ్ని డైరెక్ట్గా ఫేస్ చేయాలి. మీరు మాత్రం జాగ్రత్త. నిధి తన దగ్గర ఎవరూ రీచ్ అవ్వకుండా చూడాలి. డోంట్ వరీ సార్, నిధిని డాడ్ ఏం చేయలేరు. నిధిపై తన కంటి చూపు పడినా తను నన్ను ఫేస్ చేయాలి. ఈ లవ్ చాలా వియర్డ్ థింక్ అబ్బాయి. ప్రేమించిన వ్యక్తి క్షేమం కోసం ఎవరినైనా ఎదిరించగలిగే శక్తిని ఇస్తుంది అనగాని తడబడుతూ ఉంటాడు అభయ్. అది మీకు ఎలా? నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నీ కళ్ళల్లో నీ మాటల్లో నిధి పట్ల ప్రేమను చూశాను. మీరు చూడగలిగారు కానీ చూడవలసిన వాళ్ళు ఇంకా చూడలేదు అంటాడు. అలా అని నువ్వెలా అనుకుంటున్నావు? ఈ అమ్మాయిల మనసులో ప్రేమను చూసినా ఏమీ తెలియనట్టు మనతోనే ఉంటారు. మనం మన ప్రేమను వారికి చెప్పాలని మనల్ని వారి చుట్టూ తిప్పుకుంటారు. అంటే నిధి నా ప్రేమ తెలిసినా మౌనంగా ఉందా? కావచ్చు, ఒకసారి తనకి చెప్తే కదా తెలిసేది నీ మనసులో మాట. చెప్పాలని అనుకుంటున్నాను కానీ నిధి స్టడీస్ అంటూ సంకోచిస్తాడు. లవ్లో ఉంటూ నీ స్టడీస్ కంటిన్యూ చేయలేరా? లవ్లో ఉన్నామంటే అర్థం స్టడీస్ని నెగ్లెక్ట్ చేయాలని కాదబ్బాయి. ఈ ప్రేమ మనల్ని లైఫ్లో గెలిచేలా చేస్తుంది. మరి మీ కెరీర్లో ఎందుకు వెనకడుగు వేస్తారు? ఆలోచనలు వదిలేయి, నీ ప్రేమను నిధికి చెప్పే, సరేనా? ఓకే సార్ అంటూ కాల్ కట్ చేస్తాడు. కాల్ మాట్లాడి లోపలికొచ్చి చుట్టూ చూస్తాడు. ఎక్కడా మహా కనపడదు. రూమ్లో ఇంకా చుట్టూ చూస్తాడు. కంగారుగా బయటికి వెళ్తాడు. మహా అంటూ అరుస్తూ ఫామ్ హౌస్ చుట్టూ పక్కల మొత్తం వెతుకుతూ ఉంటాడు. సడన్గా ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర మహాని చూసి ఒక క్షణం ఊపిరి పీల్చుకుంటాడు. రామ్ పిలుపుకి వెనక్కి తిరిగి చూసి లేచి నిలబడుతుంది కంగారుగా. ఏయ్ నీకేమైనా పిచ్చా? సడన్గా అలా చెప్పకుండా వచ్చేస్తావా అంటూ ఉవ్వెత్తిన మహా ముందుకొస్తాడు. సడన్గా తడిపై కాలు పడి జారి స్విమ్మింగ్ లోపల పడబోతుండగా రామ్ జాగ్రత్త అంటూ రామ్ చేతిని పట్టుకునేంతలో రామ్ ఇంకా మహా కూడా స్విమ్మింగ్ పూల్లో పడిపోతారు. రామ్ వాట్ ఈస్ దిస్ అంటూ అరుస్తుంది మహా. సారీ నేను చూడలేదు అంటూ కంగారుగా స్విమ్మింగ్ పూల్ నుండి బయటకు వచ్చి మహాకి చేతిని అందిస్తాడు. పైకి రా అంటూ రామ్ చేతిని అందుకుని బయటకు వస్తుంది.
సారీ నేనేదో అంటూ తన మాటను అక్కడే ఆపేస్తాడు మహాని చూసి. తడి బట్టల్లో అందాలు కవ్విస్తుంటే తన కనురెప్ప ఆర్పక అలానే చూస్తూ ఉంటాడు. రామ్ చూపుకి తను తాను చూసుకుంటుంది. పూర్తిగా తడిచి ముద్దగా మారిన తను తాను చూసుకుని సిగ్గుతో వెనక్కి తిరిగిపోతుంది. మహా వెనక్కి తిరగడంతో రామ్ కూడా స్రూలోకి వచ్చి ఇబ్బందిగా వెనక్కి తిరిగిపోతాడు. మహా లోపలికెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అంటున్న లోపే అక్కడి నుండి పరిగెడుతుంది మహా. వెళ్తున్న మహాని చూస్తూ తల పట్టుకుంటాడు. వాష్రూమ్కి వెళ్ళి అలానే అద్దం ముందు నిలబడి తను తాను చూసుకుంటుంటుంది. రామ్ని తనని తాను చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మహాకి. మహా గుండెల్లో రైలు పరిగెడుతున్నట్టు తన గుండె చప్పుడు తనకే క్లియర్గా వినిపిస్తూ ఉంది. గట్టిగా కళ్ళు మూసుకుంటుంది సిగ్గుతో. ఇంకా రామ్ చూపులే తనకు తాను తాకుతూ ఉంటాయి. కళ్ళు తెరుస్తుంది. మహా ఏమైంది నీకు? కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా రామ్ చూసిన చూపే ఎందుకు నీకు గుర్తొస్తుంది అంటూ షవర్ ఆన్ చేస్తుంది. బాత్ చేసి టవల్ కోసం చూస్తుంది. కంగారులో టవల్ తీసుకురావడం మర్చిపోతుంది. ఇప్పుడు ఎలా అనుకుంటూ తల పట్టుకుంటుంది. రామ్ రూమ్కి వచ్చిన సౌండ్ రావడంతో టెన్షన్ పడుతూ ఉంటుంది. మహా ఇప్పుడు ఏం చేస్తావే? రామ్ని హెల్ప్ అడగక తప్పదు అనుకుంటూ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతుంది. రామ్కి మహా పిలుస్తుందని అర్థమై ఏంటి మహా అంటాడు ఇబ్బందిగా. అది నా టవల్ మర్చిపోయాను. రామ్కి కూడా ఆ టైం చాలా అక్వర్డ్గా అనిపిస్తుంది. టవల్ తీసుకుని వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు. డోర్ ఓపెన్ చేసి డోర్ బయటికి తన చేతిని పెడుతుంది టవల్ కోసం. టవల్ మహా చేతికిచ్చి తను బయటికి వెళ్ళిపోతాడు. రామ్ బయటికి వెళ్ళిపోయాడని గమనించి బయటకు వస్తుంది. వెంటనే బయట డోర్ లాక్ చేసుకుని డ్రెస్ చేసుకోవడానికి చూస్తుంది. బెడ్పై ఏదో ప్యాకెట్ ఉండడంతో ఆశ్చర్యంగా చూస్తుంది. ప్యాకెట్ ఓపెన్ చేసి అందులో ఒక చీర ఉంటుంది. లెమన్ కలర్ శారీ చాలా అందంగా ఉంటుంది. శారీని చూసి వింతగా ఉంటుంది. కింద ఏదో లెటర్ కూడా ఉండడంతో ఓపెన్ చేసి చదువుతుంది. మహా, ఈ చీర నీకోసమే. ఈ చీర కట్టుకొని గార్డెన్ ఏరియాకి రా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని రాసి ఉన్న లెటర్ని చూసి చీరను చూస్తుంది వింతగా. కట్టుకోవాలా లేదా అని సందిగ్ధంలో పడిపోతుంది మహా. మహా, నీకోసం రామ్ ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఇది. ఆయన్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదు అనుకుంటూ శారీ కట్టుకుంటుంది. అలాగే బయటికి వెళ్తుంది. గార్డెన్ ఏరియాలో అంతా చీకటిగా ఉంటుంది. భయంతో తన అడుగు అక్కడే ఆపేస్తుంది. రామ్ అంటూ పిలుస్తుంది. ఇంతలో చీకట్లో తన చేతిని ఎవరో అందుకున్నట్టు అనిపిస్తుంది మహాకి. రామ్. హా మహా, డోంట్ వరీ, నేను ఇక్కడే ఉన్నాను, భయం వద్దు. కానీ ఇక్కడ ఏం అంటుంటే ష్ అంటూ మహా పెదవులు తెరవకుండా తన వేలుని పెట్టి ఆపేస్తాడు. నా చేతిని పట్టుకుని నాతో రా అంటూ మహాని పిలవడంతో రామ్ వెనక వెళుతూ ఉంటుంది సైలెంట్గా. సడన్గా తనకి ఒక పెద్ద వెలుగు వెలుగుతుంది. ఒక పెద్ద స్క్రీన్లో తన ఫ్యామిలీ మొత్తం కనపడడంతో షాక్ అయి చూస్తుంది. తన చుట్టూ ఒక్కొక్క లైట్ ఆన్ అవుతూ ఉంటుంది మహాకి. చుట్టూ మిరుమిట్లు కొలిపే రంగురంగుల లైట్ల కాంతులతో వజ్రంలా మెరుస్తూ కనిపిస్తుంది మహా. ఒక్కసారిగా అందరూ హ్యాపీ బర్త్డే మహా అని అందరూ అరుస్తుంటే అందరినీ అలా చూసి సంతోషంతో కన్నీరు వరదలా పారుతూ ఉంటుంది. అమ్మ, నాన్న, అక్క అంటూ అందరినీ పిలుస్తూ ఏడుస్తూ ఉంటుంది. సీతమ్మ అంటూ పిలుస్తుంది సీతాదేవి. అమ్మమ్మ, ఆ కళ్ళు తుడుచుకో, పుట్టినరోజు నాడు ఎవరైనా ఏడుస్తారా చెప్పు అంటుంది. తన కన్నిటిని తుడుచుకుంటూ ఉన్నా ఇంకా వస్తూనే ఉంటాయి. మీ అందరినీ ఇలా చూసి ఆగడం లేదు అంటుంది ముద్దుగా. అందరి కళ్ళల్లో కన్నీరు వస్తుంది. ఇదంతా ఎలా అంటుంది ఆశ్చర్యంగా. అది నీ పక్కనే ఉన్న అన్నయ్యని అడుగు మహా అంటుంది రమ్య. మహా తన పక్కన చూస్తుంది. అక్కడ రామ్ ఉండడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అంటూ సాంగ్ పాడుతూ కేక్ పై క్యాండిల్స్ వెలిగించి కేక్ తీసుకుని వస్తాడు. మహా ముఖంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కానీ ఇదంతా ఎలా అంటుంది వింతగా. ఇక్కడికి వచ్చే ముందే రాథోడ్ అన్ని అరేంజ్మెంట్స్ చేశాడు. ఫ్యామిలీ ఒక్కచోటే ఉండి నీ బర్త్డే సెలబ్రేట్ చేయడం ఎలా అనుకున్నా. ఇలా అంటూ స్క్రీన్ చూపిస్తాడు. ఓకే ఓకే, ఇట్స్ పార్టీ టైం, కేక్ కట్ చేయి అంటూ అరుస్తుంది జాను. అంటూ మహాని చూసి కేక్ కట్ చేయమంటాడు. కేక్ కట్ చేస్తుంటే హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతూ ఉంటారు. హ్యాపీ బర్త్డే మహా అంటూ మహాకి ఫస్ట్ కేక్ పెడతాడు. తర్వాత మహా రామ్కి కేక్ తినిపిస్తుంది. మహాన్ అలా చూసి అక్కడ అందరికీ ఆనంద బాష్పాలు రాలుతూ ఉంటాయి. రామ్, నీకు ఏమిచ్చినా రుణం తీరనిది అంటూ కన్నీరు కారుస్తుంది రాజేశ్వరి. ఈ సంవత్సరం తన పుట్టినరోజు మా కళ్ళ ముందు జరగదు అనుకున్నాం, కానీ మహాని వెతికావు, ఇప్పుడు మాకు ఇంత ఆనందాన్ని ఇచ్చావు అంటూ ఏడుస్తుంటే మహా కన్నీరు పెడుతుంది. అత్తయ్య అంటూ రాజేశ్వరి ఇంకా మహాల్ని చూస్తాడు. చూడండి, మీరు ఏడుస్తుంటే మహా కూడా ఎలా ఏడుస్తుందో. అయినా ఏం ఇవ్వడం ఏంటి, నాకు మీ అమ్మాయిని ఇచ్చారు కదా, ఇంకా ఏమిస్తారు ఇంతకన్నా అంటాడు. అందరూ నవ్వుతారు రామ్ మాటలకి. మహాకి ఇబ్బందిగా ఉంటుంది. సరే సరే, ఇంకా టైం అయింది, తెల్లవారుజామునే మీ ఫ్లైట్ కదా, మీరు కూడా కాసేపు కంటి మీద కునుకు వేయండి. రేపు మా సీతమ్మ కోసం ఈ సింహగిరి ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటారు.
మళ్ళీ అందరికీ నీరసంగా కనబడితే ఎలా అనడంతో అందరూ కూడా సంతోషపడుతూ ఇంకా బాయ్ అంటారు. రామ్ స్క్రీన్ ఆఫ్ చేసేస్తాడు. మహాకి వరుసగా తుమ్ములు స్టార్ట్ అవుతాయి. మహా ఏమైంది అంటాడు కంగారుగా లోపలికి తీసుకుని వెళ్తాడు. లేట్ నైట్ బయట ఉన్నాం కదా, అందుకే కోల్డ్ చేసి ఉంటుంది అంటూ కేరింగ్ చూపిస్తూ ఉంటే మహా ఒక్కసారిగా రామ్ని హత్తుకుంటుంది కన్నీటితో. మహా కౌగిలికి స్తంభించిపోతాడు. థ్యాంక్ యూ రామ్, ఈరోజు మీ వలన నేను ఇంత హ్యాపీగా ఉన్నాను అంటుంది. మహా చుట్టూ చేతులు వేసి వీపు నిమురుతూ ఉంటాడు. ఈ హ్యాపీనెస్ ఇలానే లైఫ్ లాంగ్ నీతో ఉంటుంది మహా, ఉండేలా నేను చేస్తాను అంటుంటే మహాకి కన్నీరు ఆగడం లేదు. నా సంతోషం మీరే రామ్ అనుకుంటుంది మనసులో. రామ్కి దూరంగా జరిగి అక్కడి నుండి వెనక్కి తిరిగి వెళ్ళబోతుండగా సడన్గా తన హెయిర్ని ఏదో లాగినట్టు అనిపించడంతో ఆ అంటూ వెనక్కి తిరిగి చూస్తుంది. రామ్ షర్ట్ బటన్స్లో తన హెయిర్ చిక్కుకొని ఉంటుంది. చిన్నగా నవ్వుతూ చూస్తాడు రామ్. ఇబ్బందిగా రామ్ దగ్గరకు వచ్చి తన హెయిర్ని తప్పించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎంత ప్రయత్నించినా హెయిర్ తప్పించలేకపోతుంది. మహా వెచ్చని ఊపిరి తన గుండెలకు తాగుతూ ఉంటే పరవశంతో కళ్ళు మూసుకుని మళ్ళీ కళ్ళు తెరిచి మహా కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. తనకి తెలియకుండానే తన చేయి మహా మోముని తాకుతూ ఉంటే అటువైపుగా వస్తున్న చల్లటి గాలికి మహా హెయిర్ మొత్తం ఎగురుతూ ఉంటుంది. ముఖంపై పడిన వెంట్రుకలు సవరిస్తూ మహా చెవి వెనుక పెడుతూ మహా కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. మహాలో అలజడి పెరుగుతూ ఉంటుంది రామ్ చూపుకి. రామ్ ప్రేమలో ఒదిగిపోమని మనసు చెప్తున్నా రామ్కి దూరంగా ఉండాలని తన మెదడు హెచ్చరిస్తూ ఉంటుంది. చూసావా మహా, మనం దూరంగా ఉండడానికి ఎంత ట్రై చేసినా మనం ఒక్కడవడానికి ఏదో ఒక సందర్భం కల్పిస్తూనే ఉన్నాడు ఆ భగవంతుడు అనగాని రామ్ ప్రేమకి దూరంగా ఉండాలని కావాలని తన హెయిర్ని తాగుతుంది. కోపంతో చురుగ్గా చూసి వెనక్కి తిరిగి వెళ్లాలని ట్రై చేస్తుండగా మహా చేతిని పట్టుకుని వెనక్కి లాగుతాడు. నేరుగా రామ్ని హత్తుకుంటుంది. మహా నడుము గట్టిగా పట్టుకుని మహా అదరాల్ని చుంబిస్తాడు గట్టిగా. మహా ఊపిరి బిగబెట్టుకుని రామ్ అంటూ కోపంతో కల్లెర చేసి దూరంగా వెళ్తుంది. ఒక్కసారిగా ఇద్దరు చుట్టూ ప్రళయం ఏర్పడుతుంది. మహా కళ్ళల్లో కన్నీరు వరదలా పారుతూ ఉంటే తన పెదవుల్ని తానే తాకుతూ రామ్ని చూస్తుంది. ఏడుస్తూ అక్కడి నుండి వెళ్లాలని చూస్తుంది. మహా ఆగు అంటూ ఆపుతాడు తన చేతిని వెనక్కి లాగి. మహా ఇప్పుడు ఏమైంది, మనకి పెళ్ళయింది, యు ఆర్ మై వైఫ్. కాదు అంటూ అరుస్తుంది. కోపం బాధ కలగలిపి కన్నీరు వరదలా పారుతూ ఉంటుంది. ఆ బంధం మన మధ్య కేవలం అక్క కోసమే ముడిపడింది. మీరు అసలు ఏమైంది మీకు, ఇది వరకు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదే, ఏ రోజు మీరు అక్కని మర్చిపోలేదు, కానీ మీరు నో, ఇది మీరు కాదు అంటూ ఏడుస్తుంది. మహా, ఐ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్, కానీ నేను ఇప్పుడు చేసింది కేవలం నా భార్యవి అంటూ ఉంటే స్టాప్ ఇట్ అంటుంది. నేను మీ భార్యని కాను, మీరు మా అక్కకు కాబోయే భర్త. ఇంకా ఎందుకు ఈ బంధం వెనక పడుతున్నారు? ఇక్కడికి వచ్చిన వెంటనే మీరు మా అక్కకు కాబోయే భర్త అని మర్చిపోయారా అంటుంటే నాకంతా గుర్తుంది అంటాడు రామ్. నా భార్యవి నువ్వు అని కూడా మర్చిపోలేదు. ఇంకా లైఫ్లో పెళ్ళి ఒక్కసారి జరుగుతుంది. ఆ పెళ్ళికి నేను విలువివ్వాలని అనుకుంటున్నాను. మరి అక్క అంటుంది సూటిగా చూస్తూ. అక్కతో మీరు పెళ్ళికి ఒప్పుకున్నారు, అది నీకోసం ఒప్పుకున్నాను. ఈ పెళ్ళంటే తప్ప నువ్వు తిరిగి రావని, నీ వరకు ఈ పెళ్లి న్యూస్ రావాలని ఆ నిర్ణయం తీసుకున్నాను. అంటే అక్కని మీరు పెళ్లి చేసుకోవడం అది అబద్ధం అంటాడు గట్టిగా. నీ లెటర్ చదివినప్పుడే నాకు అర్థమైంది, రాజభవనంలో ఎవరో ఒకరు నీకు హెల్ప్ చేశారని. వాళ్ళకి తెలుసు నువ్వు ఎక్కడ ఉన్నది అని. అందుకే నీ వరకు ఈ న్యూస్ రావాలని నేను జాను ఇద్దరం పెళ్ళికి ఓకే చెప్పాం. ముహూర్తం టైంలోపు నువ్వు ఎక్కడున్నది తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాం, కానీ ఎక్కడా తెలియలేదు. ఆ దేవుడు నిన్ను ఇక్కడ ఇలా కనబడేలా చేస్తాడనుకోలేదు అని చెప్తూ ఉంటే మహారామ్ చెప్పింది విని నిర్ఘాంతపోతుంది. అంటే మీ పెళ్ళి, మేనక అక్క నాకు పంపిన మీ నిశ్చితార్థం వీడియో అదంతా అబద్ధమా అంటూ షాక్ అయి నిలబడుతుంది. నాకు వేరే మార్గం తట్టలేదు. ఇందులో నాకు పూర్తిగా తన వంతు సహాయం చేసింది జాను. అంటే అక్కకు కూడా తెలుసా మీరు నన్ను అంటూ ఆగిపోతుంది. అంటాడు. నా మనసులో నేను చేస్తున్న యుద్ధం సంఘర్షణ నుండి నేను బయటపడేలా చేసింది జానుని. నువ్వే నా నిజమైన ప్రేమని నాకు తెలిసేలా చేసింది జానుని. నీకు నా ప్రేమను చెప్దామని వచ్చేసరికి నువ్వు అక్కడ లేవు, అందరినీ వదిలి వెళ్ళిపోయావు. అందుకే నువ్వు కోరిన విధంగా మా పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టాం జాను హెల్ప్తోనే. ఒకవేళ నేను ముహూర్తంలోపు కనపడకపోతే అని అడిగింది. కనపడకపోతే ఇంకా వెతికి ఉండేవాణ్ణి. నా జీవితంలో నా భార్య స్థానం అంటూ ఎవరికైనా ఉంది అంటే అది కేవలం నీకు మాత్రమే అంటాడు. నో, ఇది కరెక్ట్ కాదు. మీ ప్రేమ అక్క కోసమే నేను ఈ పెళ్లి చేసుకుంది అంటూ ఏడుస్తుంది. మన పెళ్లికి కారణం కేవలం అక్క మీ జీవితంలోకి వచ్చిన వెంటనే మనం ఈ పెళ్లి నుండి విడిపోవాలని నిర్ణయించుకున్నాం కదా. నిర్ణయాలు ఒక్కోసారి మన చేతిలో ఉండవని నీతో పెళ్లి జరిగిన తర్వాతనే తెలిసింది. జానుని వెతుకుతూనే ఎప్పుడు నువ్వు నా మనసులోకి వచ్చావో నాకే అర్థం కాలేదు. నీతో ముడిపడిన బంధానికి ఎప్పుడు నా మనసులో విలువ ఏర్పడిందో నాకు అంత చిక్కడం లేదు.
నీకు దగ్గరగా ఉన్న ప్రతి క్షణం నన్ను నేను నీకు దూరంగా పెట్టుకుంటూనే వచ్చాను. 1కి 100 సార్లు నాకు నేనే ప్రశ్నించుకున్నా, ఎందుకు ఇలా అవుతుందో నాతో అని. అన్ని విధాలా ప్రయత్నించాను, కానీ నా వలన కాలేదు. ఒకవేళ నాన్నమ్మ చెప్పిన మాటే నిజం కావచ్చు అనిపించింది. ఒకవేళ నాకు నీలో జాను కనపడ్డమే కారణం కావచ్చు అనుకున్నా. జాను జ్ఞాపకాలతో ఇంకా నీ ఆలోచనలతో ప్రతి క్షణం నా మనసులో ఒక సంగ్రామమే జరిగేది. అలసిపోతూనే ఉన్నాను, నాతో నేను యుద్ధం చేయలేక. నువ్వు నాకు దూరం అవుతున్నావని అనిపించిన ఆ క్షణం, వంశీ ఇచ్చిన డివోర్స్ పేపర్స్పై నువ్వు సైన్ చేయడం ఆ క్షణం అనిపించింది. నువ్వు లేని నేను అసలు ఊపిరి కూడా పీల్చుకోగలనా అని భయంగా ఉంది మహా. ఇది నిజం అంటుంటే రామ్ కళ్ళలో తన పట్ల మహాకి నిజమైన ప్రేమ కనిపిస్తూ ఉంది. అంటే మీకు నాలో అక్క కనపడడం వల్లే నాపై ప్రేమ పెరిగిందని చెప్తున్నారా? అంటే మీరు నిజంగా ప్రేమించిన అక్కను, నన్ను కాదు. మీకు అర్థమవుతుందా? మీరు నన్ను కాదు, అక్కనే ప్రేమిస్తున్నారు అంటూ రామ్ కలలో ఇంకా తనను తాను చూడలేక అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది. మహా మహా ఆగు, నేను చెప్పేది పూర్తిగా విను. నో, నేను ఇంకా ఏమీ వినను. నిజం, మీరు ఒప్పుకోండి అంటూ తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ వేసుకుని డోర్కి ఆనుకొని ఏడుస్తూ ఉంది. మహా, నేను చెప్పేది పూర్తిగా విను అంటూ డోర్ తడుతూ ఉంటాడు. మహా ఓపెన్ ది డోర్ అంటున్నా మహా డోర్ ఓపెన్ చేయదు. మహా, నేను ఒప్పుకుంటాను. నాకు నీలో జాను కనపడడం వల్లనే అనుకోకుండా నా మనసులో నిండిపోయావు. కానీ నా నిజమైన ప్రేమ జాను కాదు, నువ్వే. అది తెలుసుకోవడానికి నాకు ఎంతో సమయం పట్టలేదు. జానుని నేను ఏ కారణం చేతైతే ప్రేమించానో, యాక్చువల్లీ అది జానుని కాదు, నిన్ను. అది జాను అనుకొని పొరపాటు పడడం వల్లే జాను నా ప్రేమ అనుకున్నాను. రామ్ ప్లీజ్, నేను ఏమీ వినాలి అనుకోవడం లేదు. నన్ను ఒంటరిగా వదిలేయండి అంటూ ఏడుస్తూ ఉంటుంది. నో మహా, నిన్ను వదులుకోవడం అంటే నన్ను నేను వదులుకోవడమే. అది నేను చేయలేను. నువ్వేమనుకున్నావు? జానుని నేను మొదటిసారి చూసింది చిన్న పాప యాక్సిడెంట్ టైంలో అనుకుంటున్నావా అంటుంటే రామ్ చెప్పింది వింటూ ఉంటుంది. కాదు, జానుని నేను మొదటిసారి 10 సంవత్సరాల క్రితం గోల్కొండ కోట దగ్గరలో అనగానే షాక్ అవుతుంది మహా. ఆ తర్వాత మళ్ళీ నేను జానుని పాప యాక్సిడెంట్ టైంలోనే చూశాను అంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.